వ్యవహారంలో మాత్రం వైసీపీ శ్రేణులు, వైసీపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు మాత్రం జీహెచ్ఎంసీ యాక్ట్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగానే వ్యవహరిస్తాం, ఎక్కడే కానీ కుర్చీ వేయాలన్నా వద్దన్నటువంటి విషయం పైన జీహెచ్ఎంసీ యాక్ట్ ఏం చెప్తుందో వాటికి అనుగుణంగానే నడుచుకుంటూ ఉంటూ ఒకవైపు చెప్తుంటే మరోవైపు ఎమ్మెల్యే మాధవిరెడ్డి మాత్రం రేపు సమావేశానికి వస్తే మాత్రం రసాబసాగా మారే పరిస్థితులు ఉన్నాయి, వివాదాలకు దారితీసే పరిస్థితులు ఉన్నటువంటి భావన కూడా సర్వత్రా వినిపిస్తున్న నేపథ్యంలో రేపు ఏం జరగబోతుందో అన్నటువంటి ఉత్కంఠ పరిస్థితులు ప్రధానంగా కడప నగరంలో కనిపిస్తున్నాయి. కాబట్టి రేపు ఏం జరుగుతుందో మరి వేచి చూడాల్సిందే. కెమెరా రాముతో కిషోర్, RTV, కడప నుంచి. PPP మోడుకు మేము మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారే దీనికి వ్యతిరేకం. మేము తప్పకుండా ఆయన దాంట్లోనే నడుస్తాము, ఆయన చెప్పిన విధంగానే నడుచుకుంటాం. ఈ కార్పొరేషన్లో కేవలం ఒకరు పెట్టిందైతే కాదు, ఇది ఫస్ట్గా కార్పొరేటర్లకు సంబంధించినటువంటి తన ప్రతిపాదనలు దాంట్లో పొందుపరచడం జరుగుతుంది. కొన్ని అంశాలు మేయర్ గారు పెట్టినటువంటి అంశాలను పొందుపరచడం జరుగుతుంది. కమిషనర్ గారు ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి అంశాలను కూడా దాంట్లో పొందుపరచడం జరుగుతుంది. మరి అంతే కలెక్టర్ గారు కూడా వాళ్ళు సంబంధించినటువంటి కొన్ని అంశాలను దాంట్లో పొందుపరుస్తారు. కానీ మేమైతే దీన్ని పూర్తిగా వ్యతిరేకం. పొందుపరిచినంత మాత్రాన అది అమలు చేసినట్టు కాదు. దాంట్లో ఎజెండా ఉంటుంది. ఎజెండా మేము